హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈ రోజు మనం గవర్నమెంట్ బ్యాంక్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం అండి. అండ్ వీడియో డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టండి. నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటది. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ మరిన్ని మీ ముందుకు తీసుకురావడానికి. సో, వీడియో చూసే ప్రతి ఒక్కరు ఫస్ట్ లైక్ కొట్టి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ మనం వీడియో డీటెయిల్స్‌లోకి వెళ్తే ఎక్కడి నుంచి ఈ నోటిఫికేషన్ అంటే యూకో బ్యాంక్ అండి. గవర్నమెంట్ బ్యాంక్ ఇది. యూకో బ్యాంక్ నుంచి మనకి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పొజిషన్‌కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయన్నమాట. దీనికి స్పెషాలిటీ ఏంటంటే మనకి ఆంధ్ర అండ్ తెలంగాణలో కూడా పోస్టింగ్ ఉంటదండి. దూరంగా ఎక్కడికో వెళ్లి జాబ్ చేయాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో జాబ్ చేయొచ్చు. అండ్ దీనికి ఉండే స్పెషల్ బెనిఫిట్ ఏంటి అంటే తెలుగు మీడియం వాళ్ళకి సెలక్షన్ ప్రాసెస్‌లో ఒక స్పెషల్ ఆఫర్ ఇచ్చారండి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఫర్దర్‌గా కన్సర్న్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి డీటెయిల్ నోటిఫికేషన్‌లో క్లియర్ కట్‌గా చెక్ చేద్దాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? అలానే మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటది? ఈ సెలక్షన్‌లో తెలుగు మీడియం వాళ్ళకి ఇచ్చే స్పెషల్ బెనిఫిట్ ఏంటి? ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్ కట్‌గా నోటిఫికేషన్‌లో చూద్దాం. సో, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫర్దర్‌గా మనకి వీడియో డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు ఇంకా ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానెల్ నుంచి రెగ్యులర్‌గా జాబ్ అప్డేట్స్ అన్నీ ఇస్తానండి. ఛానెల్ నుంచి మనకి ఎప్పుడు కూడా రెగ్యులర్, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ అన్నీ కూడా మన ఛానెల్‌లో పెట్టడం జరుగుతుంది. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ జాబ్స్ ఏమి కూడా ఇప్పటి వరకు ఏమి పెట్టలేదు. అన్నీ కూడా రెగ్యులర్, పర్మనెంట్ జాబ్ వేకెన్సీస్ అన్నీ కూడా మన ఛానెల్‌లో అప్డేట్ చేస్తున్నాను. దాంతో పాటు మీకు ఎగ్జామ్ అప్డేట్స్, సిలబస్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. అలానే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానెల్ కూడా ఉందండి. లింక్ డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. అండ్ ఎవరైతే టెలిగ్రామ్ వాడుతున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఇంకా మనం లేట్ చేయకుండా కన్సర్న్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం. ఇదిగోండి యూకో బ్యాంక్ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. వెబ్‌సైట్ లింక్‌ని డిస్క్రిప్షన్‌లో పెట్టాను. దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్‌గా ఈ పేజ్‌లోకి వచ్చేయొచ్చు. అండ్ ఇక్కడికొచ్చిన తర్వాత డౌన్‌కి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ కెరియర్ అనే ఆప్షన్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా డౌన్‌కి స్క్రోల్ చేస్తే మీకు రిక్రూట్‌మెంట్ ఆపర్చునిటీస్ అని ఉంది కదా! దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ జాబ్ ఆపర్చునిటీస్ అని చెప్పి పేజ్ ఓపెన్ అవుతుందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అండి. ఇదిగోండి సీరియల్ నంబర్ 1 దీంట్లో చూసుకుంటే రిక్రూట్‌మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ అని ఉంది కదా! దీనిపైన ఇక్కడ వ్యూ అని ఉంది. వ్యూ పైన క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా! దానిపైన క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్ ప్రాసెస్ ఫర్దర్‌గా స్టార్ట్ చేయొచ్చనమాట. ఓకే. అండ్ డీటెయిల్ నోటిఫికేషన్ ఇదనమాట టోటల్‌గా. అండ్ ఇక్కడ చూసుకుంటే క్లియర్‌గా మెన్షన్ చేశాడు మీకు రిక్రూట్‌మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఎల్‌బీఓ అని. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు యూకో బ్యాంక్ ఇన్వైట్స్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ అపాయింటింగ్ యాస్ ఎ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ అని. అంటే లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ కింద మీకు ఈ రిక్రూట్‌మెంట్ అనేది జరిగిందనమాట. ఓకే. అండ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చూసుకుంటే మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మీకు జనవరి 16 నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ ఓపెన్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే ఫిబ్రవరి 5 ఈ లోపే మీరు ఆన్‌లైన్‌లో మాత్రం అప్లై చేయాలండి. అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఏది యాక్సెప్ట్ చేయరు. అండ్ ఎలా అప్లై చేయాలంటే ఆల్రెడీ మనం వెబ్‌సైట్ నుంచి వచ్చాం కదా! అక్కడ మీకు లింక్ కూడా చూపించాను. దానిపైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అది స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే డీటెయిల్డ్ వేకెన్సీస్ ఉన్నాయి కదా! ఇక్కడ ఇదిగోండి. మనకి ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణలో కూడా వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. టోటల్‌గా ఇదిగోండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో టోటల్‌గా 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ కేటగిరీ వైస్ డివైడ్ చేసి ఇచ్చాడు ఇక్కడ. అండ్ చూసుకుంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మ్యాండేటరీ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అన్నాడు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి తెలుగు అనేది డెఫినిట్‌గా మీకు వచ్చి ఉండాలన్నమాట. ఓకే. ఆడ సెలక్షన్ ప్రాసెస్‌లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా అక్కడ చూద్దాం. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ఇదిగోండి క్యాండిడేట్స్ విల్ హావ్ టు అప్లై ఫర్ వేకెన్సీ ఆఫ్ వన్ స్టేట్ ఓన్లీ. ఓన్లీ ఒక స్టేట్‌కి మాత్రం అప్లై చేయడానికి అవుద్ది. ఓకే. క్యాండిడేట్ అప్లైయింగ్ అగైన్స్ట్ వేకెన్సీ ఆఫ్ వన్ స్టేట్ విల్ నాట్ బి ఎలిజిబుల్ టు అప్లై అగైన్స్ట్ వేకెన్సీ అనదర్ స్టేట్. ఓకేనా. ఓన్లీ ఒక స్టేట్‌కి మాత్రం అప్లై చేయడానికి అవుద్ది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏ స్టేట్‌కి మీరు అప్లై చేస్తున్నారో ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ ఏదైతే అక్కడ ఇచ్చాడో మన 2 తెలుగు రాష్ట్రాలకి తెలుగు ఉంది కదా! ఆ తెలుగు చదవడం, మాట్లాడడం, రాయడం వచ్చుండాలి కంపల్సరీగా. అది డెఫినిట్‌గా ఇదొక మేజర్ పాయింట్ అనమాట. ఓకే. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే పే స్కేల్ అండి. మంచి పే స్కేల్ ఇచ్చాడండి. చూసుకుంటే మీకు ఇనీషియల్‌గా మీకు జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 అనమాట. ఇక్కడ మీకు జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1లో రూ. 48,480 అండి. మినిమమ్ బేస్ అంటే స్టార్టింగ్ బేసిక్ అనమాట ఇది. అక్కడి నుంచి మీది 85,920 వరకు ఎళ్తది. అంటే ఈజీగా మీకు 80,000 వరకు సాలరీ ఉంటది స్టార్టింగ్‌లోనే. ఓకే. దాంతో పాటు ఇది గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి డీఏ, హెచ్ఆర్ఏ గాని లేదంటే అకామిడేషన్ గాని, సీసీఏ, మెడికల్ బెనిఫిట్స్ అన్ని అలవెన్స్‌లు ఉంటాయండి. ఇదొక మంచి ఆపర్చునిటీ. ఓకే. ఇంకోటేంటంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ షాల్ బి పోస్టెడ్ వితిన్ ద స్టేట్ అగైన్స్ట్ హూజ్ వేకెన్సీ దే ఆర్ సెలెక్టెడ్ అప్. చూసారా?
మీరు ఏ స్టేట్ వాళ్ళైతే ఆ స్టేట్‌లోనే మీకు పోస్టింగ్ అనేది ఉంటది. ఓకే. వేరే ఎక్కడికో వెళ్లి మీరు జాబ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీ ప్రమోషన్ అనేది సీనియర్ మేనేజర్ గ్రేడ్ స్కేల్ 4 వరకు జరుగుతుందనమాట. ఓకే. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే నేషనాలిటీ చూసుకుంటే ఇండియన్ సిటిజన్‌షిప్ ఉండాలి. అండ్ ఏజ్ చూసుకుంటే మీకు మీ ఏజ్ ఎప్పటికి క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఇదిగోండి. ఏజ్ అనేది 2025 జనవరి 1కి 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఓకే. దాంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు. 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి 3 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూఈ అన్‌రిజర్వ్డ్ అయితే 10 ఇయర్స్. దాంట్లో మళ్ళీ మీకు రిజర్వేషన్ క్రైటీరియా తెలుసు కదండీ. అన్ని గవర్నమెంట్ సర్వీస్‌కి ఇచ్చినట్టే దీనికి కూడా ఇచ్చాడు. అండ్ అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి ఆహ్, ఇంకా ఈ డీటెయిల్స్ అన్ని కూడా చూడొచ్చు. ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో ఏ కేటగిరీలో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు ఏ డిగ్రీ, గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నాడు. అంటే డిగ్రీ ఉంటే చాలండి. ఏ డిగ్రీ ఉన్నా పర్లేదనమాట. బీఎస్సీ, బీఏ, బీటెక్, బీకామ్ ఏ డిగ్రీ ఉన్నా సరే బీఈ, బీటెక్, బీఎస్సీ, బీకామ్, బీఏ ఏ ఉన్నా సరే మీరు ఈ పొజిషన్‌కి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఉంటే చాలు. ఓకే. ఇంకోటేంటంటే ఫైనల్ రిజల్ట్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళది రిజల్ట్ డిక్లేర్ అయిపోయి ఉండాలి. ఎప్పుడులోపు అంటే 2025 జనవరి 1 లోపు మీ రిజల్ట్ అనేది డిక్లేర్ అయిపోయి ఉండాలి. ఓకే. వాళ్ళు మాత్రం అప్లై చేయడానికి అవుద్ది. ఫైనల్ ఇయర్‌లో ఉన్న వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదు. అంటే ఎవరికైతే ఇంక ఎగ్జామ్స్ పెండింగ్ ఉన్నాయో వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదు. ఎవరిది కోర్స్ కంప్లీట్ అయిపోయిందో 2025 జనవరి 1 కల్లా వాళ్ళు మాత్రం అప్లై చేయడానికి అవుతది. ఓకే. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరిదైతే పర్సెంటేజ్ సీజీపీఏ, జీపీఏ ఉందో దాని కన్వర్షన్ ఫార్ములా కూడా పట్టుకొని దాన్ని కూడా మీకు 2 డెసిమల్ డిజిట్స్ కింద అంటే డెసిమల్ డిజిట్స్ 2 డిజిట్స్ ఉండాలనమాట. ఓకే. అండ్ అలానే మీకు పర్సెంటేజ్ కూడా అడిగాడండి 60%. ఇక్కడ 60% అడిగాడు కదా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్‌లో. ఆ పర్సెంటేజ్ కూడా మీరు మెన్షన్ చేయాలి ఇక్కడ. ఇదిగోండి ద ఫ్రాక్షన్ ఆఫ్ పర్సెంటేజ్ అరైవ్డ్ విల్ బి ఇగ్నోర్డ్. అయ్యి అంటే 59.99 వచ్చినా సరే అది 60% కింద లెస్ కింద ట్రీట్ చేస్తారనమాట. సో 60% అబోవ్ ఉన్నవాళ్ళు అప్లై చేయాలని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇంకోటేంటంటే అంటే డెసిమల్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ కట్‌గా మెన్షన్ చేయాలి. వాళ్ళు ఏదో కట్ ఆఫ్ పెడతాడు కదా! దానికి తగ్గట్టుగా మీకు సెలక్షన్ అనేది ఉంటదనమాట. ఓకే. అండ్ అప్లికేషన్ ఫీజ్ విషయానికొస్తే మీకు ఎప్పటిలో పే చేయాలంటే సేమ్ దీనికి కూడా లాస్ట్ డేట్ అదేనండి ఫిబ్రవరి 5. అండ్ ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ ఫీజు రూ. 175 అండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అయితే రూ. 175 అండ్ రూ. 850 మిగిలిన వాళ్ళందరికీ. అంటే ఓబీసీ అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కి రూ. 850. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే రూ. 170 పే చేయాలనమాట. ఓకే. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండి. అంటే ఆన్‌లైన్ ఎగ్జామ్ ఉంటది. ఆ ఎగ్జామ్‌కి స్ట్రక్చర్ ఏంటంటే రీజనింగ్ మీకు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు కదా! సబ్జెక్ట్స్ ఎన్నుంటాయి, ఎన్ని క్వెషన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఏ లాంగ్వేజ్‌లో ఉంటది. మీడియం ఆఫ్ ఎగ్జామ్ మాత్రం ఇంగ్లీషు, హిందీ 2 లాంగ్వేజ్‌ల్లో ఇచ్చాడు. తెలుగులో ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఓన్లీ ఇంగ్లీష్, హిందీ 2 లాంగ్వేజ్‌లో ఇచ్చాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్, జనరల్, ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ వీటిపైన మీకు టోటల్‌గా 155 క్వెషన్స్ ఉంటాయి. 200 మార్క్స్‌కి అనమాట. ఓకే. టోటల్‌గా 3 అవర్స్ డ్యూరేషను. ఇంకోటి టైమ్ అలాటెడ్ ఫర్ ఈచ్ టెస్ట్ సెపరేట్‌లీ. అంటే ఒక్కొక్క టెస్ట్‌కి అంటే ఇక్కడ ఇచ్చిన 4 స్ట్రీమ్స్‌కి ఒక్కొక్క స్ట్రీమ్‌కి టైమ్ సెపరేట్‌గా ఇచ్చాడు. ఇదొకటి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే. ఇంకోటేంటంటే మీకు నెగెటివ్ మార్కింగ్ కూడా ఉందండి. ఎవరైతే రాంగ్ ఆన్సర్ రాస్తారో వాళ్ళకి 0.25 మార్క్ అనేది పోద్ది. అంటే ఈచ్ రైట్ ఆన్సర్‌కి మార్క్ ఎలా అలాట్ చేశాడో రాంగ్ ఆన్సర్ కూడా 0.25 మార్క్ అనేది డిడక్ట్ చేస్తాడనమాట. ఓకే. అండ్ ఫర్దర్‌గా ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికొస్తే ఎనెక్సర్ 1 అన్నాడు. ఎనెక్సర్ 1లో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేది క్లియర్‌గా మెన్షన్ చేశాడు. మన వీడియో లాస్ట్‌లో డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. అండ్ ఇంకోటి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అండి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి అలాగే అదర్ బ్యాక్వర్డ్ క్లాస్, మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళకి కూడా ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా అరేంజ్ చేస్తారు. ఒకవేళ అప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. మీరు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయమన్నాడు ఆన్‌లైన్‌లో. ఐడెంటిటీ వెరిఫికేషన్ కూడా జరుగుతుందండి. ఐరిస్, అలాగే బయోమెట్రిక్ డేటా ఇవన్నీ కూడా వెరిఫికేషన్ జరుగుతుంది. అంటే మీరు ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు ఏ స్టేజ్‌లోనే జరగవచ్చు. అలాగే ఏ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయాలని కూడా ఇచ్చాడు. అండ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చెప్పాను కదండీ! లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాంట్లో చదవడం, మాట్లాడడం, రాయడం కంపల్సరీగా వచ్చుండాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను కదా! తెలుగు మీడియం వాళ్ళకి స్పెషల్ బెనిఫిట్ ఉందని. ఇదిగోండి క్యాండిడేట్స్ హూ ప్రొడ్యూసెస్ 10th, 12th స్టాండర్డ్ మార్క్ షీట్, సర్టిఫికేట్ ఎవిడెన్స్ హావింగ్ స్టడీడ్ ద లోకల్ లాంగ్వేజ్ విల్ నాట్ బి రిక్వైర్డ్ టు అండర్‌గో ది లాంగ్వేజ్ టెస్ట్. అంటే
యాక్చువల్‌గా మీకిక్కడ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటది. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. ఏదైతే మనకి సిలబస్ చెప్పామో, ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటది. బట్ తెలుగు మీడియం చదివిన వాళ్ళకి ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండదనమాట. ఓకేనా? ఇదొక మెయిన్ అడ్వాంటేజ్ తెలుగు మీడియం చదివిన వాళ్ళకి. ఓకే. అండ్ అలానే ఈ టెస్ట్ అయిపోయిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటది. ఈ ఇంటర్వ్యూ అనేది టోటల్ 100 మార్క్స్‌కి ఉంటది. ఇది వెయిటేజ్ కూడా ఇచ్చాడు. 40% అనేది మిగిలిన వాళ్ళకి రావాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ కేటగిరీస్ మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ షల్ బి 35 మార్క్స్. ఓకే. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ఇది ఇంటర్వ్యూ అనమాట. అండ్ ఇంటర్వ్యూకి అలాగే టెస్ట్‌కి ఇచ్చిన వెయిటేజ్ కూడా ఇక్కడ ఇచ్చాడు చూసారా? 80:20 అంటే 80% అనేది మీకు రిటన్ ఎగ్జామ్‌లో మీకు వెయిటేజ్ తీస్తాడు. 20% అనేది మీరు రాసిన అంటే సారీ మీరు ఫేస్ చేసిన ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ 20% అండ్ ఎగ్జామ్ అనేది 80% అనమాట వెయిటేజ్. అండ్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి ప్రొడ్యూస్డ్ అట్ ది టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూలో ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలని ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇంటర్వ్యూ కాల్ లెటర్, అలాగే మీ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఫోటో ఐడెంటిటీ, మార్క్ షీట్స్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్స్, డిక్లరేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు తీసుకెళ్ళాలన్నమాట. ఓకే. అండ్ ప్రొబేషన్ అండ్ సర్వీస్ బాండ్ చూసుకుంటే మీకు 2 ఇయర్స్ ప్రొబేషన్ ఉంటదండి. ఓకే. 2 ఇయర్స్ ప్రొబేషన్ ఉంటది. తర్వాత మీకు కన్ఫర్మ్ చేస్తారు. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ టు ఎగ్జిక్యూట్ బాండ్ టు సర్వ్ ద బ్యాంక్ ఫర్ పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్. ఓకే. 2 ఇయర్స్ సర్వీస్ చేస్తానని చెప్పి మీరు బాండ్ రాయాలి. అది కూడా 2 lakh రూపీస్‌కి అనమాట. ఓకే. ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇంకోటేంటంటే అప్లికేషన్ ఫ్రమ్ సర్వింగ్ ఎంప్లాయీస్ అని చెప్పి ఇచ్చాడు. ఇదంతా కూడా అవసరం లేదు. అండ్ ఎలా అప్లై చేయాలనేది కూడా మీకు అనెక్సర్ 2లో ఇచ్చాడు క్లియర్‌గా డేటా అంతా కూడా. అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది ఆల్రెడీ అప్లికేషన్ ఫీస్ చెప్పుకున్నాం కదా! ఆన్‌లైన్‌లో మాత్రమే పే చేయాలి. అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ అనేది ఏది యాక్సెప్ట్ చేయరనమాట. ఓకే. ఇవన్నీ కూడా జనరల్ డీటెయిల్స్ అండి. ఒకవేళ మీరేమైనా చదివినప్పుడు మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినిట్‌గా క్లారిఫై చేస్తాను. అండ్ కాల్ లెటర్ విషయానికొస్తే ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కన్సర్న్ బ్యాంక్ వెబ్‌సైట్‌లో పెడతాడనమాట. ఓకే. ఇంకోటి జనరల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్డ్ టు టేక్ ప్రింట్ ఔట్ ఆఫ్ దేర్ సిస్టమ్ జనరేటెడ్ అప్లికేషన్. అంటే మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసిన తర్వాత ప్రింట్ ఔట్ తీసి మీ దగ్గర పెట్టుకోండి. ఇంకోటి క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్డ్ టు కీప్ దేర్ ఈమెయిల్ ఐడీ అలైవ్ ఫర్ రిసీవింగ్ అడ్వైజర్స్. అంటే మీరు ఏదైతే అప్లై చేసినప్పుడు ఈమెయిల్ ఐడీ ఇచ్చారో అది వ్యాలిడేట్‌లో ఉంచుకోండి అని చెప్తున్నాడు. ఎందుకంటే మీకు ఈ త్రూ ఔట్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ మీకు సెలక్షన్ డీటెయిల్స్ ఏం రావాలన్నా మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడీకి మాత్రం వస్తాయి. ఇంకోటి రిక్వెస్ట్ ఫర్ చేంజింగ్ కాంటాక్ట్ నెంబర్, అడ్రెస్, ఈమెయిల్ ఐడీ ఎగ్జామినేషన్ అయినంత వరకు మీకు చేంజ్ చేసుకోవడానికి అవ్వదు. ఓకే. ఇంకోటి నాట్ మోర్ దెన్ 1 అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ క్యాండిడేట్. అంటే ఓన్లీ ఒక అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయమన్నారు. ఇంకోటి మీరు ఏదైతే ఫోటో ఇస్తున్నారో 8 కాపీస్ అవి రిటైన్ చేసుకోమంటున్నాడు. అండ్ ఇవన్నీ కూడా జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అండి. అండ్ మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! అనెక్సర్ 1లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అని ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుంటే మనకి అనంతపూరు, అలాగే విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ఈ సెంటర్స్ ఇచ్చాడు. అండ్ అలానే తెలంగాణలో చూసుకుంటే మీకు ఇదిగోండి తెలంగాణలో చూసుకుంటే మీకు హైదరాబాదు, సికింద్రాబాదు, వరంగల్, కరీంనగర్, ఖమ్మము, మహబూబ్ నగర్, నిజామాబాదు, నర్సంపేట టోటల్‌గా ఈ తెలంగాణలో ఉండే సెంటర్స్ అండ్ అవి ఆంధ్రాలో ఉండే సెంటర్స్ అనమాట. సో, దూరంగా ఎక్కడికో వెళ్లి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. ఇదొక మంచి జాబ్ ఆపర్చునిటీ అండి. డిగ్రీ చదివిన మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా అప్లై చేయొచ్చు. అప్లై చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఏమైనా నోటిఫికేషన్‌లో డౌట్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినిట్‌గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.